అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే మనకి ఎటువంటి అనారోగ్య సమస్య దరిదాపుల్లో చేరకుండా ఉంటుందన్నమాట. మరి అలా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. అదే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే ఆహారం అన్నమాట. సో మరి ఈ రోజు ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్ ని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేయబోతున్నారు. మేడం ని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి. హౌ ఆర్ యు? ఫైన్. నువ్వు ఎలా ఉన్నా? నేను కూడా సూపర్బ్ గా ఉన్నాను. అండ్ ఈ రోజు మీరు కూడా చూడడానికి కొంచెం బ్రైట్ గా కనిపిస్తున్నారు. సో మ్యామ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. ఈ మేలైన రుచుల్లో స్పెషల్ గా ఎవరికి మేలు చేయడానికి రెసిపీని తయారు చేయబోతున్నాం మనం ఈరోజు. ముఖ్యంగా అధిక రక్తపోటుని తగ్గించడానికి, అలానే చర్మం కాంతివంతంగా అవ్వడానికి ఈరోజు ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఇంట్రెస్టింగ్. ఏంటి మ్యామ్ ఇంతకీ అది? అదే ఎర్ర కందిపప్పు టిక్కీ. ఎర్ర కందిపప్పు టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నానబెట్టిన ఎర్ర కందిపప్పు, ఉడికించుకున్న మొక్కజొన్న, సైంధవ లవణం, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అల్లం తురుము, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, వాము, ఉడికించిన అరటికాయ, నూనె. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాము. సో మేము స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి ఎర్ర కందిపప్పు ఉంది కదా, సో దానిని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఎన్ని గంటల పాటు నానబెట్టుకున్నారు? 1 గంట సేపు నానబెట్టుకున్నాం మనం ఇది. సో దీన్ని మనం కచ్చపచ్చగానే గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మనం కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం సో ఇలా తయారైంది. చూసారా, కొంచెం కచ్చపచ్చగా మనకు నోటికి తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. చక్కగా నానబెట్టేసుకున్నాం కాబట్టి కచ్చపచ్చగా చేసుకున్నాము. ఇప్పుడు దీన్నంతా కూడా ఇప్పుడు ఒక మిశ్రమం అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటొకటి కలిపేసుకుంటూ ఉందాం. చూసారు కదా, మనము ఇలాగ ఎంత కావాలో అంత 1 గంట గంటన్నర ముందర చక్కగా తీసేసుకొని నానబెట్టేసుకొని ఇలా తీసుకోవాలి. దాని తర్వాత అరటికాయలు వేసిన అరటికాయని మంచిగా ఉడకపెట్టుకొని దానిని ఇలా మనం స్మాష్ చేసేసుకొని ఈ మిశ్రమంలో కలిపేసుకుందాం. సో ఇలాగా మెత్తగా ఫస్ట్ మనం మంచిగా ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఇట్లా అనగానే మ్యాష్ అయిపోతున్నాయి. ఇలా మెత్తగా చేసేసుకున్నాము. తర్వాత వేసేసేయండి మొక్కజొన్న గింజలు, ఇవి కూడా ఉడకబెట్టుకున్నాము. ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమైపోతుంది ఈజీగా. ఇవన్నీ కూడా వేసేస్తున్నాము. 1 కప్పు పచ్చిమిర్చీలు వేసిన, 1 కప్ వేసిన. దీంట్లో 1 కప్ అంటే ఫుల్ కప్ ఏం లేవండి. దీంట్లో ఏంటంటే మనకు ఒక 3 పచ్చిమిర్చీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట. అలాగే అల్లం తురుము 1 పావు కప్పు, అలాగే క్యారెట్ తురుము 1 క్యారెట్ మొత్తం సరిపోతుంది. సో కావాలంటే ఇంకొన్ని ఎక్స్ట్రాలు కూడా వేసుకోవచ్చు కదా క్యారెట్. అలాగే మనము వాము ఎంత వేసుకోమంటారు? 1 స్పూన్ వేసుకున్నాం. 1 స్పూన్, ఇది 1/2 స్పూన్. మంచిగా అరుగుదల కూడా అవుతుంది. ఓకే, 1 స్పూన్ వామ్ వేసేసాను నేను. అలాగే కరివేపాకు కూడా డైరెక్ట్ ఇలా వేసాను. కరివేపాకు కూడా మనకు ఒక 2 రెమ్మలు అనుకోండి. సో అలాగే సైంధవ లవణం కూడా తగినంత వేసుకోవాలి. తగినంత సైంధవ లవణము. జీలకర్ర ఎంత ఏమంటారు? 1 స్పూన్ వేయండి. ఓకే, ఇది ఉంటుంది వేసేనా? 1/2 స్పూన్. 1/2 to 1 స్పూన్ వరకు వేసేసుకోవచ్చు మనం. ఎందుకంటే చక్కగా ఈజీగా డైజెషన్ అవ్వడానికి మనం వాము కూడా వేసాము. ఇవి 2 కూడా కడుపులో నొప్పిని కూడా తగ్గించేస్తాం మనకి. ఓకే, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి ఇంకా దీంట్లో నీళ్ళేం పోయక్కర్లేదు కదా మనం. అంటే అరటికాయని మంచిగా ఉడకపెట్టుకున్నాం కదా, దానిలో ఉన్న వాటర్ కంటెంట్, క్యారెట్లో ఉన్న వాటర్ కంటెంట్ తోటి మనకు సరిపోతుంది. నేను ఇలా కలుపుతూ ఉంటాను, మీరు స్టవ్ ఆన్ చేస్తారా? మనం టిక్కీలు అన్నాం కాబట్టి ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసుకోవట్లేదండి. మనం ఎప్పుడు కూడా ఆయిల్ని అంటే ఎప్పుడు డీప్ ఫ్రైస్ని ఎంకరేజ్ చేయలేదు, ఎప్పుడన్నా ఒకసారి. సో ఇప్పుడు అందుకనే మనం టిక్కీలాగా ఒత్తుకుంటున్నాము. దీంట్లో మొక్కజొన్న గింజలు వేసాము, అలాగే క్యారెట్ వేసాము, అరటికాయ, వీటన్నిటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏంటి చెప్పండి. మనం అనుకున్నట్టుగా ముఖ్యంగా ఈ మిశ్రమం అంతా కూడా మనకి అధిక రక్తపోటును తగ్గిస్తుంది అనమాట. అంటే హై బ్లడ్ ప్రెషర్తో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి ఇది ఒక నార్మల్ డైట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే నార్మల్గానే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుముఖం పడుతుంది, అంటే నార్మల్ రేంజ్కి వస్తుంది. అండ్
అడిషనల్గా మనకి ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయంటే చర్మ సౌందర్యం నిగారింపు వస్తుంది. ఎందుకంటే ఎర్ర కందిపప్పు అనేది మనకి ముఖానికి సంబంధించినంత వరకు ఆ గ్లో అనేది పెంపొందిస్తుంది అనమాట. ఎర్ర కందిపప్పుని చక్కగా పౌడర్ చేసుకొని కొంచెం బియ్యపిండి కలుపుకొని దాంట్లో సమానంగా ఈక్వల్ క్వాంటిటీస్లో కొంచెం తేనె కలిపి ఫేస్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అంత కాంతివంతంగా ఉంటుంది. సో అలా బయట అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఎలా అయితే తయారు చేసుకుంటున్నామో ఈ లైనర్ గా కూడా తినొచ్చు హ్యాపీగా. సో అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మామూలుగా రెగ్యులర్ గా వాడే కందిపప్పుకి ఎల్లో కందిపప్పుకి దీనికి మనం నార్మల్ గా వాడుతున్న కందిపప్పులో మనకి అధికంగా ప్రోటీన్స్ అనేటువంటివి లభిస్తూ ఉంటాయి. ఈ ఎర్ర కందిపప్పులో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మనం తీసుకునే ఈ మిశ్రమం ఉంది చూసారా, దీనిలో మనం కార్న్ వేసుకున్నాం, తర్వాత అరటికాయని వేసుకున్నాం ఉడకపెట్టుకొని. సో దీనివల్ల మనకి నార్మల్ కందిపప్పు కంటే కూడా అధికంగా మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్ని కూడా లభిస్తాయి. అండ్ ఇంకా మన త్రిదోషాలను కూడా సమతుల్యంగా ఉంచడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన పిత్త దోషాన్ని కూడా కరెక్ట్ గా ఉంచుతుంది, దానివల్ల ముఖంలో నిగారింపు వస్తుందని చెప్పాం. అండ్ వాతం ఇంకా కఫ దోషాలను కూడా సమంగా ఉంచడానికి ఇది మంచిగా పనిచేస్తుంది. ఓకే, సో ఎవరైనా తీసుకోవచ్చు? ఎస్, ఎవరైనా తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా తీసుకోవచ్చు. వారంలో 1-2 సార్లు ఇలాంటి మనం రెసిపీ తయారు చేసుకున్నట్లయితే మనకి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అన్ని కూడా అందుతుంటాయి. సో మ్యామ్ ఇక్కడ నేను కూడా టిక్కీస్ చేసేసాను చూడండి. ఫస్ట్ నూనె వేస్తారా? సో దీంట్లో కూడా మనం ఎక్కువగా ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి వడ టిక్కీస్ అని వాడుతున్నాం కాబట్టి అంటే కొంచెం ఆవిరి పైన కూడా ఇది మగ్గుతుంది. సో దానివల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అనమాట. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతున్నాయి అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది అన్నట్టు. ఓకే, బీపీ కూడా అందరికీ ఎక్కువైపోతుంది కదా మ్యామ్. బీపీ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆ బీపీని కూడా కంట్రోల్ చేసుకునేటట్టుగా ఉంటుంది అనమాట ఇవాళ మనం తయారు చేసుకున్న ఈ రెసిపీ. ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే కాకుండా కొంచెం కొత్తగా ఆరోగ్యకరమైన రెసిపీస్ రుచికరంగా తీసుకుంటే కనుక మనం ఇంకా తింటాము హ్యాపీగా కదా. దీనిలో మనం ఇంకా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. మునగాకు లాంటివి లేకపోతే తోటకూర ఇలాంటి ఆకుకూరలు కూడా వేసుకుంటే మనకి ఐరన్ కంటెంట్ కూడా లభిస్తుంది. అండ్ మనం స్వీట్ కార్న్ వేసుకున్నాం కదా, స్వీట్ కార్న్ అనేది మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తుంది. సో గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ముఖ్యంగా కాన్స్టిపేషన్ ని కూడా తగ్గిస్తుంది. సో హై ఫైబర్ కంటెంట్, లో కొలెస్ట్రాల్ ఉంది అంటే అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దాంతోపాటు మన కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసారు కదా మేడం దానికి కావాల్సిన ఉపయోగాలు చెప్తున్నారు. ఈ లోపల నేను కూడా ఇలా ప్యాన్ పైన టిక్కీస్ లాగా ఒత్తేసి వేసేసాను. కొద్దిగా నూనె వేసుకున్నాను. అది ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మంచిగా మనము కాల్చుకుందాం. ఒక సైడ్ కాలిందేమో చూద్దాము. ఎస్, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఎలా అయితే చూస్తున్నామో ఇలా లో ఫ్లేమ్ మీద చక్కగా ఒక సైడ్ అంతా కాల్చుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. కావాలంటే నూనె వేసుకోవచ్చు. అయితే సరిపోతుంది కదా మ్యామ్, లేకపోతే ఇంకొంచెం వేద్దామా? వేసుకున్నాం, కొంచెం వేద్దామా? సో వేయండి. నూనె అయితే మీరే వేయండి. కొంచెం దీనికి సరిపడా ఒక డ్రాప్ సరిపోతుంది. ఆ చూడడానికి కూడా మొక్కజొన్న అలా కనిపిస్తూ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కచ్చపచ్చగా కనిపిస్తూ బాగున్నాయి కదా. మనము ఒకటే ఐటమ్ తోటి మొక్కజొన్న వడలో లేకపోతే ఆలుతోటి కట్లెట్టో లేకపోతే టిక్కీలు అలా చేసుకుంటాం కాబట్టి సో అలా కాకుండా కొంచెం వెరైటీగా ఇట్లా అన్ని మిక్స్చర్స్ చేసుకుంటే దాని యొక్క బెనిఫిట్స్ అధికంగా మనకు లభిస్తాయి. అండ్ తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది. ఓకే, సో చిన్నపిల్లలు కూడా బయట తినకుండా ఇంట్లోనే తినాలి అని అంటే మనం అప్పుడప్పుడు మనం కూడా వంట అనేది కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకటే కాకుండా ఇలా ఆరోగ్యకరంగా పెడుతుంటే చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా బలంగా ఉంటారు. సో ఇది రెండో వైపు కూడా మంచిగా కాయలింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడ్డానికి. అంతేకాదు చూడ్డానికి బాగుండడమే కాదు మనకు ఆరోగ్యాన్ని కూడా అంతే విధంగా అందిస్తుంది అనమాట. అందంగా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి. కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మనకి. సో దీంతో మనం అనుకున్నాం కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. దీనిలో ఇంకా మనకి విటమిన్ బి కాంప్లెక్స్ కూడా దొరుకుతుంది. సో మల్టీవిటమిన్ వేసుకునే పని లేకుండా ఇది వారంకి ఒకసారి తీసుకుంటే మనకు కావాల్సిన విటమిన్ అంతా కూడా మనకు అందుతుంది. సో మన బ్లడ్ ప్రెషర్ని తక్కువ చేస్తూ శరీరంలో ఉన్నటువంటి అధిక రక్తపోటుని తగ్గిస్తూ అలానే చర్మాన్ని కాంతివంతంగా తయారు చేసేటువంటి ఒక మంచి రెసిపీ ఎర్ర కందిపప్పు టిక్కీలు.
చూసారు కదా మరి కళ్ళ ముందర ఇంత టెంప్టింగ్గా కనిపిస్తుంటే నేనైతే అసలు ఆగలేను, ఖచ్చితంగా టేస్ట్ చేసేయాలి అని అనిపిస్తుంది. రెడీగా ఉంది. ఆహా ఎంత బాగుందో తెలుసా. వాము వేస్తే ఇలాంటి వాటిలో అసలు ఫ్లేవర్ అద్దరిపోతుంది. దాంతోపాటు ఆ అరటికాయ క్యారెట్ అవి ఈ కాంబినేషన్స్, పచ్చిమిర్చి కొంచెం కారంగా అండ్ ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే క్రిస్పీగా ఉందబ్బా. ఎవరైనా కూడా ఇట్టే ఇష్టపడతారు. మేము తయారు చేసినట్టుగా మీరు ట్రై చేయండి. అందము ఆరోగ్యం మీ సొంతం. మరి ఇంత ఆరోగ్యకరమైన ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఎర్ర కందిపప్పు టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఎర్ర కందిపప్పు, ఉడికించుకున్న మొక్కజొన్న, సైంధవ లవణం, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అల్లం తురుము, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, వాము, ఉడికించిన అరటికాయ, నూనె. ఎర్ర కందిపప్పు టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా 2 గంటలు నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పును మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉడికించిన అరటికాయ, ఉడికించుకున్న మొక్కజొన్న, 3 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు అల్లం తురుము, 1 కప్పు క్యారెట్ తురుము, 1 చెంచా వాము, కరివేపాకు, రుచికి సరిపడా సైంధవ లవణం, 1 చెంచా జీలకర్ర, కొత్తిమీర వేసి మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె రాసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీల్లాగా చేసుకొని వేడయ్యాక పాన్ మీద వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాల్చుకున్న టిక్కీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అధిక రక్తపోటును తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేసే ఎర్ర కందిపప్పు టిక్కీ రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. వివిధ కారణాల వల్ల వచ్చేటువంటి కడుపులో నొప్పిని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. చాలా సులభమైన చిట్కా. ఏంటంటే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడిని, ఒక 1/2 స్పూన్ పటిక బెల్లాన్ని చక్కగా మిశ్రమంలాగా తయారు చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో అంటే ఒక 1/2 కప్ వాటర్లో కలుపుకొని తీసేసుకున్నట్లయితే ఏ కారణం చేత వచ్చినటువంటి కడుపు నొప్పి అయినా చక్కగా తొందరగా తగ్గిపోతుంది. సో ఎవరైతే కడుపు నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ చిట్కాని తప్పకుండా పాటించండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని పరిచయం చేయబోతున్నారు? ఎస్, ఇప్పటి వరకు మనం బీపీ కంట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి రెసిపీని తయారు చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఒక 70 years ఓల్డ్ రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటి మ్యామ్ అది? అదే మధుమేహ హర చూర్ణం. అంటే మధుమేహాన్ని హరించేటువంటి చూర్ణం. మధుమేహ హర చూర్ణం తయారు చేసుకోబోతున్నాం కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా తెలుసుకుందాం. సోంపు, వాము, గుడుచి, గోరక్ ముండి, చిత్రక, వేపాకు పొడి, చందనం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? కలుపుదామా? ఎస్, ఇవి మనం అన్ని కూడా ఒక్కొక్క స్పూన్ వేసేసుకోవచ్చు. పౌడర్స్ అన్నీ ఉన్నవి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. విత్ రా ఫార్మ్స్ ఉన్నాయి చూసారు, వీటిని కొంచెం మనం కల్వంలో వేసి దంచేద్దాం. ఓకే, అయితే కల్వం తీసుకొస్తా. వేసేసేయండి మ్యామ్. కల్వంలో ఓకే, ఒక స్పూను వాము తీసుకుంటున్నామండి మనం ఇక్కడ. ఎందుకు అని అంటే ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, మీరు 1/2 తీసుకున్నా, 1 స్పూన్ తీసుకున్నా ఈక్వల్ క్వాంటిటీస్లో. అలాగే 1 స్పూను సోంపు తీసుకుంటున్నాము. సో ఇవి చిత్రక. ఇంకా ఇది కూడా చిత్రక, దీన్ని మనం ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. 2 సరిపోతుందా? ఒకవేళ మీకు చిత్రక పౌడర్ కూడా దొరికితే మాత్రం అది కూడా తీసేసుకోవచ్చు. షాప్లోనే పౌడర్ ఫామ్లో ఉంటాయి. సో ఈజీగా కూడా ఉంటుంది కలపడానికి. ఓకే, ఇవి మనము మెత్తగా చూర్ణం లాగా చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మనకి కొంచెం కచ్చా పచ్చగా అనమాట. ఇక్కడ మనం అంటే మరి ఎక్కువ మెత్తగా అవ్వలేదు. ఇక్కడ మనం రోట్లో దంచుకున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు అట్లనే ఉన్నాయి. అలానే దంచేసుకొని నేను ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం మేడం అడిగేద్దాం. మ్యామ్ రెడీ అయిపోయింది. దానిలో నుంచి మనం 1 స్పూన్ తీసుకున్నాము. ఓకే, ఈక్వల్ క్వాంటిటీస్ అనుకున్నాం కదా. ఒక స్పూను ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి వేసేది మొత్తం వేసేనా? వద్దు. అండ్ ఇప్పుడు మనం గోరక్ ముండి వేసుకుంటున్నాం. ఓకే, ఇది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం. ఓకే,
ఎందుకంటే ఇది 1.5 స్పూన్ వేసుకున్నాం కదా, సో ఇది హాఫ్ స్పూన్గా అనిపిస్తుంది, ఇది ఒక హాఫ్ స్పూన్. ఓకే, తర్వాత వేపాకు చూర్ణం, ఇది ఒక హాఫ్ స్పూన్. ఓకే, తర్వాత తిప్పతీగ అంటే గుడుచి, ఇది ఒక హాఫ్ స్పూన్. తర్వాత చందనం, ఇది కూడా ఒక హాఫ్ స్పూన్. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకొని సో ఇలా మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్నాక సో దీన్ని ఒక స్పూన్ చెప్పిన, అంటే ఒక కంప్లీట్ స్పూన్ చెప్పిన, ఇంత స్పూన్, ఇంత క్వాంటిటీ చెప్పిన రోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. అది ఫాస్టింగ్ కానివ్వండి, పోస్ట్ లంచ్ కానివ్వండి, రెండు కూడా కంట్రోల్లోకి వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కొవ్వు కూడా కరిగిపోతుంది, అధిక కొవ్వు కూడా కరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంటే మనలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి షుగర్, డయాబెటీస్ వల్ల మనకి కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో వాటన్నింటిని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ మన చూర్ణం ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ముఖ్యంగా మనకి అధిక షుగర్ లెవెల్స్ అంటే హైపర్ గ్లైసిమియా అంటారు. సో అలా ఉన్నప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే ఎక్కువగా దాహంగా ఉండడం, సో రిపీటెడ్గా వాళ్ళు వాటర్ తాగుతూనే ఉండాలనిపించడం, ఎక్కువగా ఆకలి వేయడము, అలానే యూరినేషన్ కూడా ఎక్కువగా ఉండడం, ఈ 3 లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి షుగర్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువైనాయి అన్నట్టు. సో అప్పుడు మనం ఒకసారి పరీక్ష కూడా చేసుకోవాలి, చేసుకొని దానికి తగ్గట్టుగా మెజర్స్ అన్ని కూడా తీసుకోవాలి. ఓకే, ఇలా తయారు చేసుకున్నది చూర్ణము ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? అట్లీస్ట్ ఒక 1 మంత్ వరకు మనం వాడుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ పౌడర్ ఫామ్లో ఉన్నాయి కదా. సో ఇవి మనకి ఈజీగా కూడా మనం వాడుకోవచ్చు, అండ్ మనం తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండదు. ఒక 1 మంత్కి మాత్రం మళ్ళీ మనం రిప్లేస్ చేసేసుకోవాలి. సో ఇది వాడుతున్నాం కదా అని టాబ్లెట్స్ మానకూడదు, అస్సలు మానకూడదు. ఎందుకంటే ఇది మనకి సబ్స్టిట్యూట్గా, అంటే మనలో రోగనిరోధక శక్తిని పెంచి న్యాచురల్గానే మన బాడీ రెస్పాండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మనం వేసుకునే టాబ్లెట్స్ ఏం చేస్తాయంటే మనకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అవి కూడా. బట్ ఇవేంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్, అండ్ ఆయుర్వేదిక్ మందులు కొంచెం దీర్ఘకాలికంగా సమస్యలని కొంచెం టైం తీసుకున్నప్పటికీ అది నివారిస్తుంది. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా ఇది మనకు పనిచేస్తుంది. కానీ షుగర్ టాబ్లెట్స్ కానీ వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా మానకూడదు. ఓకే, సో విన్నారు కదా, ఇక్కడ మనం అయితే కనుక మధుమేహ హర చూర్ణం అయితే తయారు చేసేసుకున్నాము. చాలా సింపుల్, చక్కగా మనం కావాల్సిన చూర్ణాలన్నీ తెచ్చేసుకొని ఏవేవి ఎంత క్వాంటిటీస్లో మిక్స్ చేసుకోవాలి అనేది చూపించారు. సో ఒకవేళ మీకు తెలీదు, మర్చిపోయారు అని అనుకున్నప్పుడు ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహారం అని చెప్పి కొట్టేస్తే చక్కగా వచ్చేస్తాయి అనమాట. మీకు కావాల్సిన రెసిపీస్ అన్నీ వచ్చేస్తాయి, సంజీవిని లాంటి ఔషధాలన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి, మిగతావన్నీ మనం జయించగలం. సో మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చి, అంటే షుగర్ పేషెంట్స్కి ఎంతో ఉపయుక్తకరమైన సంజీవిని లాంటి ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మధుమేహ ఆహార చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోంపు, వాము, గుడుచి, గోరక్ ముండి, చిత్రక, వేపాకు పొడి, చందనం. మధుమేహ హర చూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా కల్వం తీసుకుని అందులో 1 చెంచా వాము, 1 చెంచా సోంపు, కొద్దిగా చిత్రక వేసి మెత్తగా చూర్ణం లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పొడి చేసుకున్న మిశ్రమాన్ని 1/2 చెంచా, అలాగే 1/2 చెంచా గోరక్ ముండి, 1/2 చెంచా వేపాకు పొడి, 1/2 చెంచా చిత్రక, 1/2 చెంచా చందనము వేసి కలుపుకుంటే ఇమ్యూనిటీని పెంచి అధిక షుగర్ లెవెల్స్ వల్ల వచ్చే సమస్యలను తగ్గించడమే కాకుండా షుగర్ పేషెంట్స్కి షుగర్ని కంట్రోల్లో ఉండటానికి ఎంతో ఉపయుక్తకరమైన మధుమేహ హర చూర్ణం రెడీ. ఫాలో అవ్వండి ఖచ్చితంగా. అండ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. సో బీపీ షుగర్ ఎవరైతే ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మనం చూపించినటువంటి ఎర్ర కందిపప్పు టిక్కీలు, అలానే అమృతంలాగా పనిచేసేటువంటి ఈ సంజీవిని తప్పకుండా ఉపయోగించండి. మీ బ్లడ్ ప్రెషర్ని, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోండి. ఎస్, చూసారు కదా, మేడం చెప్పినట్టుగా ఫాలో అయిపోండి. ఆరోగ్యం మన సొంతం. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన వంటలతో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.